హాయమ్మా. హాయమ్మా. ఏం చేస్తున్నావు? పచ్చడి చేస్తున్నా. ఏం పచ్చడి ఏంటి? టమాటా పచ్చడి. అవునా? టమాటా పచ్చడి నార్మల్గా అందరూ చేసుకునేటట్టేనా? కాదు, అందరూ అయితే బోల్డ్ అంత పని చేస్తారు. అవునా? నేను అలా కాదు. ఏంటంట? సింపుల్ గా పచ్చడి మా అమ్మమ్మ చేసిన పచ్చడి నేను చేస్తున్నాను. మీ అమ్మమ్మ చేసేది ఏంటి ఇలాగా? దానికోసం ముందుగా మా చిన్నప్పుడు చేసింది. ఇగో 2 ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసి 5 టమాటాలు తీసుకున్నా. 5 టమాటాలు అలా ముక్కలు కింద కట్ చేసుకుని, ఇంకో 6 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి వేసావు. ఇంకో కొంచెం చింతపండు. కాదమ్మా, నాకు ఒక డౌట్. అంటే కొంతమంది పచ్చిమిరపకాయలు ఉడకవో టమాటాల్లో వేస్తే గట్టిగా ఉంటాయి అంటారు. అవి ఉడుకుతాయా? ఉడుకుతాయి. అంటే కొంతమంది అవి ఫ్రై చేసాక ఇవి అప్పుడు వేస్తారు కదా. అవసరం లేదు, కలిసేసి. ఇదంతా మనం సింపుల్ గా చేసుకునేది. ఇది పని ఉన్నప్పుడు, ఎక్కువ టైం లేకుండా ఉన్నప్పుడు సింపుల్ గా మనం చేసుకునేది. ఎవరు నేర్పించారు ఇది నీకు? ఇది మా అమ్మమ్మ నేర్పించింది. మా అమ్మమ్మ మీ అమ్మమ్మ నేర్పించిందా? మా అమ్మమ్మ ఎప్పుడన్నా కర్రీ లేదనుకో, ఆ టైంలో మేము ఆకలంటే సింపుల్ గా చేసి పెట్టేసేది. చాలా బాగుండేది. ఇందుట్లో పెట్టి కొంచెం మాకు నెయ్యి వేసి పెట్టేసి, ఇంకో కొంచెం వెల్లుల్లిపాయలు వేసేది. వేసి కొంచెం జీలకర్ర వేసావా? ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ సింపుల్ గానే ఉంది, ఎందుకంటే అన్ని ఒకసారి వేసేసి ఫ్రై చేసేస్తున్నాం. ఓకే. మా అమ్మమ్మ చెప్పినట్టే నేను కూడా అప్పుడప్పుడు చేస్తా ఉంటాను. ఇది మా ఫ్రెండ్స్ కూడా పెట్టాను, వాళ్ళు కూడా బాగుంది కదా. అమ్మ దీని పేరే కదా దాక పచ్చడి అంటారు. దాక పచ్చడి ఇది చాలా బాగుంటది. మా అమ్మమ్మనే అడిగితే ఇది ఏం పచ్చడి అంటే దాక పచ్చడి అని చెప్పింది. ఒకసారి మొత్తం తిప్పుకోవాలా? ఇలాగా మొత్తం ఆయిల్ మొత్తం పట్టేలాగా తిప్పుకొని ఇప్పుడు మగ్గుతాయి. ఇంకా అవన్నీ ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అంతే. సరే, చూద్దామా? ఉడికిపోయిందేమో చూద్దామమ్మా. మంచిగా కుక్ అయిపోయామ్మా. అంటే చాలా మంది అంటారు కదా పచ్చిమిరపకాయలు ఉడకవు ముందు టమాటాలతో కలిపేస్తే అంటారు కదా. అలా ఉడుకుతాయి చక్కగా అన్ని. ఇంక ఇప్పుడు దీన్ని మిక్సీలో గానీ రోట్లో గానీ వేయకుండా జస్ట్ డైరెక్ట్ ఇదిగో మా అమ్మమ్మ చెప్పిన పద్ధతి. అవునా? ఇది ఏంటది? పప్పు రుబ్బుకునేది. పప్పు గుత్తి అంటారు కదా. పప్పు గుత్తి అంటారు. బుక్కని బాగుంటది కదా. చాలా బాగుంటది, రోటి పచ్చడి లాగా ఉంటది. ఇంకా సరే, అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా? ఇంకొక మంచిగా మగ్గైపోయిగా ఇప్పుడు కట్టేయాలా? ఇంకా అయిపోయింది. ఇది చల్లారిపోయిన తర్వాత రుబ్బుకోవాలి కదా, అంటే కాలుతుంది కదా. ఆఫ్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు అయితే చల్లారిపోద్ది. అప్పుడు మళ్ళీ జస్ట్ కచ్చా పచ్చనే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటది. రోటి పచ్చడి కంటే బాగుంటది. నేను తింటాను కదా, నాకు ఇష్టం. కానీ నేను అందరు దీన్ని అన్నంలో కలుపుకుని తింటే నేను ఇడ్లీలో తినేదాన్ని. మా అమ్మమ్మ అయితే మాకు అప్పట్లో పెద్దగా ఉండే కాదు కదా. మా అమ్మమ్మ సింపుల్ గా అయిపోవాలని కర్రీ ఏమీ లేకపోతే ఇలా చేసి పెట్టేసేది. వేడి వేడి అన్నం వేసి బాగుంటుందమ్మా, నెయ్యి వేసి పెట్టేది. చాలా ఇష్టంగా తినేవాడు. సరే, అయితే 5 నిమిషాల తర్వాత రుబ్బుతావా? అందుకే ఇలా ఉన్నారు ఇప్పుడు మీరు. సరే, అయితే అవునమ్మా. ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం సాల్ట్ వేయాలి. అదే టేస్ట్కి సరిపడా. పచ్చిమిరపకాయలు గట్టిగానే వేసినట్టున్నా బాగుంటాయి. కారంగా తింటేనే నీకు ఇష్టం కదా. ఈ కాలంలో అలా తింటేనే తినాలనిపిస్తుంది. అవునా? అదే వింటర్ సీజన్లోనా వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీ అమ్మమ్మ ఇచ్చిన ఆయుధంతో ఇలా తిప్పాలా? అలా తిప్పుతావు రానులు టక్క టక్క టక్కమని కొట్టేయచ్చు దాగబద్దలు అయితే. అంతేనా? ఏమ్మా అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇలా వస్తే సరిపోద్ది. ఓకే, రోటి పచ్చడి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ మొత్తం అబ్బాబలే ఉంటే కరకరమని తగులుతాయి కదా. అట్లా ఏమైనా మిక్స్ చేయాలా లేదా రుబ్బాలో ఒకసారి అన్నా? జస్ట్ అలా కలుపుతున్నా కొంచెం అదేలే.
ఓకే. బాగుంది, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? చేసుకుంటాం. సరే, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావమ్మా? వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని ఏం చేయాలంట? వేడి వేడి అన్నాలు ఒకసారి మొత్తం అంతా కలిపి చేయి పెట్టి ఎలా ఉంటుంది అప్పుడు? కాలుతుందా? చాలా బాగుంది. నువ్వు కూడా తిన్ను. ఎలా ఉంది? సూపర్. మరి ఇప్పుడు అన్నం అంతా తినేయాలనిపిస్తుంది, డైటింగ్లో ఉన్నట్టును. కదా, టెంప్ట్ అయిపోయినప్పుడు కొంచెం తినేయచ్చు. సరే సరే, అయితే బాయ్. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిను. డిష్ అవుట్ చేసేసిన తర్వాత అవుట్పుట్ ఇది ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్